అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు. ఈరోజు మనం ఈ తరగతిలో తెలుగు భాషా సాహిత్యాల మీద ఇతర భాషల ప్రభావము మూడవ భాగాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పటికే మనం 2 భాగాలు నేర్చుకున్నాం కాబట్టి అందులో మరి తెలుగు భాష మీద ఇతర భాషా ప్రభావం ఏ విధంగా మరి చూపించడం జరిగిందో మరి విశేష అంశాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి సంస్కృత భాషా ప్రభావం చెప్పుకున్నాం, పర్షియన్ భాషా ప్రభావం చెప్పుకున్నాం. ఈ తరగతిలో మనం మిగిలినటువంటి మరి ఉర్దూ, పోర్చుగీస్, ఫ్రెంచ్, డచ్, ఆంగ్లము, మరి కన్నడము, మలయాళము, ఒరియా మొదలైనటువంటి మరి మరాఠీ ఈ భాషలన్నీ గురించి కూడా మనం ఈ తరగతిలో నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, తెలుగు భాషా సాహిత్యాలపై ఇతర భాషల ప్రభావము మరి దీంట్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే, నేను చెప్పేటువంటి ఈ అంశాలు మీరు పూర్తిగా చూస్తే వేరే గ్రంథాలను మరి చదవనవసరం లేదు. ఎందుకంటే అన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు ఒక వీడియోలో మీకు తీసుకొస్తున్నాను కాబట్టి ప్రతి అంశాన్ని కూడా అంత ప్రామాణికంగా లోతుగా మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి వీటిని చూడండి, నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా ఇందులోంచి ఈ అంశాల్లోంచి ఒక ప్రశ్న కూడా మరి మిస్ అవ్వడానికి మరి అవకాశం లేదు. ఎందుకంటే తెలుగు భాష మీద ఇతర భాషల ప్రభావం అన్నప్పుడు చాలా పదాలు తెలుగులోకి వచ్చాయి. కానీ మరి అన్ని పదాలను గుర్తించుకోవాలంటే చాలా కష్టము. అయినప్పటికీ పోటీ పరీక్షల నిమిత్తము ఏ పదాలు వస్తున్నాయో అనేది మరి విశ్లేషణాత్మకంగా పరిశీలించి మీకు నేను తరగతులు బోధిస్తున్నాను. ఇప్పుడు చూడండి, తెలుగు భాషపై ఉర్దూ భాషా ప్రభావము. ఈ తెలుగు భాష మీద ఉర్దూ భాషా ప్రభావం ఏ విధంగా ఉందో మరి ఇక్కడ చూస్తే, ఏ భాషలోనైనా పదాలు దేశ్యాలు, అన్య దేశ్యాలని 2 రకాలుగా ఉంటాయి. దేశ్యాలు అంటే ఆ భాషకు మూల భాష నుండి సంక్రమించిన పదాలను దేశ్యాలు అంటారు. అన్య దేశ్యాలు అంటే ఇతర భాషల నుండి వచ్చి చేరిన పదాలను అన్య దేశ్యాలు అంటారు. ఈ దేశ్యాలు, అన్య దేశ్యాల గురించి కూడా మనం ముందు తరగతిలో మరి బోధించుకున్నాం. దేశ్యాలంటే ఆ భాషకు మూల భాష నుండి సంక్రమించిన పదాలను దేశ్యాలని, అన్య దేశ్యాలంటే ఇతర భాషల నుండి వచ్చి చేరిన పదాలను అన్య దేశ్యాలని అంటారు. ఇప్పుడు మనం ఉర్దూ పదాలకు మూల భాషలైన పారసీకం అంటే పర్షియన్, అరబీ భాషా పదాలు మన తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయి. సరే, ఉర్దూ పదాలకు మూల భాషలైనటువంటి పారసీకము, అరబీ భాషా పదాలు మన తెలుగు భాషలోకి వచ్చి చేరడం జరిగింది. మరి ఈ ఉర్దూ భాష గురించి నేను మీకు పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి సార్. ఎందుకంటే అనేకమైనటువంటి మరి జేఎల్, డిఎల్, గురుకుల, పీజీటీ, టీజీటీ, డిఎస్సి అన్ని పరీక్షల్లోనూ కామన్గా వచ్చేటువంటి టాపిక్ ఇది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ తుర్కీ, పారసీ, అరబ్బీ భాషా పదాలు ఉర్దూ భాషలో చోటు చేసుకున్నాయి. ఉర్దూ భాషా పదాలు తెలుగు భాషలో చేరినప్పుడు అవి తమ సొంత నిర్మాణాన్ని కొంతవరకు వదులుకొని తెలుగు భాషా నిర్మాణానికి అనువుగా ఒదిగిపోయాయి. ఈ అంశాలు మీరు గమనించండి. ఏమంటాడు? తుర్కీ, పారసీ, అరబ్బీ భాషా పదాలు ఉర్దూ భాషలో చోటు చేసుకున్నాయి కదండి. అంటే ఉర్దూ భాషలో చోటు చేసుకున్న పదాలు మరి తుర్కీ, పారసీ, అరబీ, మరి ఈ పదాలు మరి ఉర్దూ భాషలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ ఉర్దూ భాషా పదాలు తెలుగు భాషలో చేరినప్పుడు, అంటే ఉర్దూ భాషా పదాలు మన తెలుగు భాషలోకి చేరినప్పుడు అవి తమ సొంత నిర్మాణాన్ని కొంత వదులుకొని తెలుగు భాషా నిర్మాణానికి అనువుగా ఒదిగిపోయాయి. అంటే అవి ఉర్దూ పదాలు అయినప్పటికీ ఆ పదాలు తమ సొంత నిర్మాణాన్ని కొంతవరకు వదులుకుంటాయంట. వదులుకుని తెలుగు భాషలో మిళితమైపోతాయి. ఇక్కడ చూద్దాం. ఇంకా మీకు ఉర్దూ భాష గురించి వివరణాత్మకంగా మీకు చెప్పడానికి చూడండి. మధ్యయుగంలో ఆవిర్భవించినటువంటి భాష ఉర్దూ భాష. ఉర్దూ భాషను లస్కర్ భాష అని పిలిచేవారట. ఉర్దూ భాషను ఏ భాష అని పిలిచేవారంటే చూడండి, ఉర్దూ భాషను లస్కర్ భాష అని పిలిచేవారట. ఈ లష్కర్ అంటే ఏమిటని అడిగితే
సైనికులు నివసించే స్థావరం సార్. ఈ లస్కర్ అంటే అర్థం సైనికులు నివసించేటువంటి స్థావరం. ఉర్దూ భాషను ఏ భాషని పిలిచేవారు? లస్కర్ భాష అని పిలిచేవారు. లస్కర్ అంటే సైనికులు నివసించేటువంటి స్థావరము. సైనిక స్థావరాలలో ఆరంభమైన భాషగా ఉర్దూను పేర్కొంటారు. గుర్తుపెట్టుకోండి. సైనిక స్థావరాలలో ప్రారంభమైన భాషగా ఈ క్రింది వారిలో ఏ భాషను పేర్కొంటారంటే ఉర్దూ భాషను పేర్కొంటారు. దీనిని లస్కర్ భాష అంటారు. ఇది సైనిక స్థావరాలలో మరి ఆరంభమైన భాషగా ఉర్దూ భాషను పేర్కొంటారు. ఇంకా చూడండి, అరబ్బీ, పారసీ, తుర్కీ, ఖడేబోలి ఈ నాలుగింటి సమ్మేళనముకు సంబంధించిన భాషే ఉర్దూ భాష. ఉర్దూ భాష అంటే అరబీ, పారసీ, తుర్కీ, ఖడేబోలి ఈ నాలుగింటి సమ్మేళనములకు సంబంధించిన భాషనే ఉర్దూ భాషగా చెప్పవచ్చు. ఈ ఉర్దూ భాష మరి ఇంకా ఏ విధమైనటువంటి మరి అంశాలను మరి ప్రత్యేకతను మరి సంతరించుకుందో చూద్దాం. చూడండి, చాలా చాలా ముఖ్యమైన అంశాలు సార్. ఇందులోంచి ఏ ప్రశ్నను అడగడానికి అవకాశం ఉంది. మరి ప్రామాణికంగా మరి తెలుగు అకాడమీలో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా మీకు కూడా ఇక్కడ తెలియచేస్తున్నాను. 1687లో ఔరంగజేబు గోలకొండను స్వాధీనం చేసుకున్నాడు. ఔరంగజేబు గోలకొండను ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నాడంటే 1687లో. తర్వాత 1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత ఈ ఢిల్లీ రాజ్యము బలహీనమైన సమయంలో క్రీస్తు శకము 1723లో నిజాముల్ ముల్క్ అసఫ్జా అనేటువంటి బిరుదుతో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఏంటి సార్, 1687లో ఔరంగజేబు దేనిని స్వాధీనం చేసుకున్నాడంటే గోలకొండను స్వాధీనం చేసుకున్నాడు. ఎవరు? ఔరంగజేబు. ఆ ఔరంగజేబు 1707లో మరి మరణించిన తర్వాత ఢిల్లీ రాజ్యం ఏమైందంటే బలహీనపడిపోయింది. ఆ బలహీనమైన సమయంలో అంటే క్రీస్తు శకము 1723లో నిజాముల్ ముల్క్ నిజాముల్ ముల్క్ అనేటువంటి ఆయన అసఫ్జా అనేటువంటి బిరుదుతో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. తర్వాత 1766లో నిజాముకు ఇంగ్లీషు వారికి జరిగినటువంటి వడంబడిక ప్రకారము ఉత్తర సర్కారులను ఆంగ్లేయులు తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతం మాత్రం ముస్లిముల అధికారం కింద ఉండేది. ఎప్పుడు సార్? 1666లో నిజాముకు ఇంగ్లీషు వారికి జరిగినటువంటి ఈ వడంబడిక, ఈ ఒప్పందం ప్రకారము ఉత్తర సర్కారులను ఆంగ్లేయులు తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతాన్ని మాత్రము ముస్లింల అధికారం కింద ఉండేది. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలోని తెలుగు భాష మీద ఉర్దూ భాష ప్రభావం ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణము ఇదే. ఏంటి? ఉత్తర సర్కారులను ఆంగ్లేయులు తీసుకుంటే తెలంగాణ ప్రాంతం మాత్రము ముస్లింల అధికారం కింద ఉన్నది. కాబట్టి ఈ యొక్క ముస్లింలు మాట్లాడేటువంటి ఈ భాష, ఈ ఉర్దూ భాష తెలంగాణ ప్రాంతం మీద అధికంగా ఉండడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రాంతం మీద ఎక్కువ ప్రభావం చూపిన భాష ఉర్దూ భాష. ఇంకా మనం ముఖ్యంగా ఈ అంశాల్లోకి వెళ్తున్నప్పుడు ఈ ఉర్దూ భాష ప్రభావానికి మరి బాగా లోనైన వ్యక్తులు కూడా మన తెలుగు కవులు ఉన్నారు. వారి గురించి కూడా ఇక్కడ చెప్పుకున్న తర్వాత తెలుగు భాషలోకి ప్రవేశించినటువంటి ఉర్దూ భాష పదాలన్నీ కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ మనం దాశరథి కృష్ణమాచారి గురించి చెప్పుకుందాము. అలాగే సీనారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి గురించి చెప్పుకుందాము. అలాగే సామల సదాశివ గారి గురించి కూడా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను. ఎందుకంటే వీరి కవిత్వం మీద మరి ఉర్దూ భాష ప్రభావం కూడా ఎంతో ఉంది. ఈ ముగ్గురు గురించి కూడా నేను ఇక్కడ మీకు తెలియజేసిన తర్వాత ఆ పదాలను కూడా తెలియజేస్తాను. చూడండి, మొదటిగా ఉర్దూ కవితా సంప్రదాయము మహాకవి దాశరథి కవిత్వంపై ప్రబలంగా ఉంది. గాలిబ్ గీతాలను గాలిబ్ గీతాలను తెలుగు వారికి అందించిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. ఇంకా చూడండి, తొలి తెలుగు గజల్ కవిగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు
దాశరథి. ఏంటి సార్? తొలి తెలుగు గజల్ కవిగా ప్రసిద్ధి చెందినవాడు, గజల్ ప్రక్రియకు శ్రీకారం చుట్టినవాడు దాశరథి కృష్ణమాచార్యులు. కాబట్టి ఉర్దూ గజళ్లలోని నియమాలను తెలుగు గజల్లో పాటించిన కవి కూడా దాశరథి కృష్ణమాచార్యులు. చూడండి, ఉర్దూ కవితా సంప్రదాయము మహాకవి దాశరథి కవిత్వంపై ప్రబలంగా ఉంది. ఆయన గాలిబ్ గీతాలను తెలుగు వారికి అందించాడు. అంతేకాదు తొలి తెలుగు గజల్ కవిగా ప్రసిద్ధి చెందినవాడు, తెలుగులో గజల్ ప్రక్రియకు శ్రీకారం చుట్టినవాడు కూడా దాశరథే. ఈ దాశరథి కృష్ణమాచార్యులు ఉర్దూ గజళ్లలోని నియమాలను తెలుగు గజల్లో పాటించినవాడు. సీనారే గురించి చూడండి. సీనారే కవిత్వం మీద ఉర్దూ ప్రభావం ఎక్కువగా ఉంది. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి యొక్క కవిత్వం మీద కూడా ఈ ఉర్దూ ప్రభావం ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఆయన తెలుగు గజళ్ళు, సీనారే గజళ్ళు అనే పుస్తకాలను ప్రచురించాడు. ఈ సీనారే గారు గజల్ ఖవ్వాలి పద్ధతుల్లో రచన చేశారు. ఈ గజల్స్ను ఖవ్వాలి పద్ధతుల్లో రచన చేసిన వాడు సీనారే. అందుచేతనే సీనారే గారిని గజల్ రచనా ప్రక్రియకు పీఠాధిపతిగా పేర్కొంటారు. గజల్ ప్రక్రియకు శ్రీకారం చుట్టినవాడు, అలాగే మరి తొలి తెలుగు గజల్ కవిగా ప్రసిద్ధి పొందినవాడు దాశరథి కృష్ణమాచార్యులైతే, గజల్ రచనా ప్రక్రియకు పీఠాధిపతిగా మనం సీనారే గారిని పేర్కొంటాము. ఇంకా చూద్దాం. తర్వాత మరి సామల సదాశివ గారి గురించి కూడా మనం ఉర్దూ సాహిత్య ప్రభావం ఆయన మీద ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ నేర్చుకుందాం. చాలా చాలా ముఖ్యమైన మరి వ్యక్తి సామల సదాశివ గారు. ఉర్దూ సాహిత్య మాధుర్యాన్ని తెలుగు వారికి పరిచయం చేసిన ప్రసిద్ధ రచయిత సామల సదాశివ. ఉర్దూ సాహిత్య మాధుర్యాన్ని తెలుగు వారికి పరిచయం చేసినటువంటి ప్రసిద్ధ రచయిత ఎవరంటే సామల సదాశివ గారు. ఆయన సామల సదాశివ రచించిన స్వరలయలు అనే పుస్తకానికి ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది సార్. చూడండి, సామల సదాశివ రచించిన స్వరలయలు అనే పుస్తకానికి ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన అమజద్ రుబాయిలు కూడా సామల సదాశివ గారి ద్వారా తెలుగు వారికి పరిచయం అయ్యాయి. అమజద్ రుబాయిలను కూడా తెలుగు వారికి పరిచయం చేసిన కవి కూడా సామల సదాశివ. సామల సదాశివ గారు రాసినటువంటి స్వరలయలు అనే పుస్తకానికి ఇటీవల కాలంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది. ఇది మనకి చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ఇది ఉర్దూ భాష గురించి ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఈ బోర్డు మీద ఉన్నటువంటి అంశాలను ఒక నిమిషంలో మరి మీకు రివిజన్ చేస్తాను. చూడండి, ఏ భాషలోనైనా సరే పదాలు దేశ్యాలు, అన్య దేశ్యాలని రెండు రకాలుగా ఉంటాయి. దేశ్యాలు అంటే ఆ భాషకు మూల భాష నుండి సంక్రమించిన పదాలను దేశ్యాలు అంటారు. అన్య దేశ్యాలంటే ఇతర భాషల నుండి వచ్చి చేరిన పదాలను అన్య దేశ్యాలు అంటారు. ఉర్దూ పదాలకు మూల భాషలైన పారసీకము, అరబీ భాషా పదాలు మన తెలుగు సాహిత్యంలో కనిపిస్తుంటాయి. తుర్కీ, పారసీ, అరబీ భాషా పదాలు ఉర్దూ భాషలో చోటు చేసుకున్నాయి. ఉర్దూ భాషా పదాలు తెలుగు భాషలో చేరినప్పుడు అవి తన సొంత నిర్మాణాన్ని కొంత వదులుకొని తెలుగు భాషా నిర్మాణానికి అనువుగా మారిపోతాయి. మధ్యయుగంలో ఆవిర్భవించిన భాష ఉర్దూ భాష. ఉర్దూ భాషను ఏ భాష అంటండి? లస్కర్ భాష అంటారు. లస్కర్ అంటే సైనికులు నివసించే స్థావరము. సైనిక స్థావరాలలో ఆరంభమైన భాషగా ఉర్దూ భాషను పేర్కొంటారు. సైనిక స్థావరాలలో ఆరంభమైన భాష ఏదంటే ఉర్దూ భాష. ఇంకా చూడండి, ఉర్దూ భాష ఏ ఏ భాషల సమ్మేళనంగా ఏర్పడిందంటే అరబ్బీ, పారసీ, తుర్కీ, కడేబోలి ఈ నాలుగింటి సమ్మేళనకు సంబంధించిన భాష ఉర్దూ భాష. తర్వాత ఔరంగజేబు 1687లో ఔరంగజేబు గోలకొండను స్వాధీనం చేసుకున్నాడు. 1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత ఢిల్లీ రాజ్యం బలహీనమైన సమయంలో 1723లో నిజాముల్ ముల్క్ అసఫ్ జా అనేటువంటి బిరుదుతో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. 1766లో నిజాముకు ఇంగ్లీషు వారికి మధ్య జరిగినటువంటి ఒడంబడికలో మరి ఇంగ్లీషు వారు ఉత్తర సర్కారులను స్వాధీనం చేసుకుంటే మరి ఈ యొక్క ముస్లింలు తెలంగాణ ప్రాంతాన్ని మాత్రం ముస్లింలు అధికారం కిందకి తెచ్చుకున్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలోని తెలుగు భాష మీద ఉర్దూ భాష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడ ముగ్గురు కవుల గురించి చెప్పుకున్నాం. మరి ఉర్దూ కవితా సంప్రదాయం ప్రకారంగా దాశరథి మరి గాలిబ్ గీతాలను తెలుగు వారికి అందించాడు. తొలి తెలుగు గజల్ కవిగా, గజల్ ప్రక్రియకి శ్రీకారం చుట్టినవాడిగా మరి దాశరథిని చెప్పవచ్చు. ఉర్దూ గజళ్లలోని నియమాలను తెలుగు గజల్లో పాటించిన కవి కూడా దాశరథి కృష్ణమాచార్యులు. తర్వాత సీనారే కవిత్వం మీద కూడా ఉర్దూ భాషా ప్రభావం కనిపిస్తుంది. ఆయన తెలుగు గజళ్ళు, సీనారే గజల్ అనే పుస్తకాలను ప్రచురించారు. సీనారే గారి గజళ్లను కవ్వాలి పద్ధతిలో రచన చేశారు. అందుచేతనే మరి సీనారే గారిని మరి గజల్ రచనా ప్రక్రియకి పీఠాధిపతిగా పేర్కొంటారు. ఉర్దూ సాహిత్య మాధుర్యాన్ని తెలుగు వారికి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి సామల సదాశివ గారు. ఆయన రచించినటువంటి స్వరలయలు అనే పుస్తకానికి ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ మరి పురస్కారం లభించింది. అంతేకాదు అమజద్ రుబాయిలు కూడా సామల సదాశివ గారు మరి తెలుగు వారికి పరిచయం చేశారు. ఇంకా ఉర్దూ భాష కోసం చాలా ముఖ్యమైన అంశాలు మనం ఇప్పుడే తెలుసుకుందాం. చూడండి, గోల్కొండ రాజ్యములో వినూత్నమైనటువంటి ఉర్దూ భాష అవతరించింది సార్. 1687లో మరి ఔరంగజేబు గోల్కొండను స్వాధీనం చేసుకున్నాడు. గోల్కొండ రాజ్యములో వినూత్నమైనటువంటి ఉర్దూ భాష అవతరించింది. దీనిని దక్కనీ ఉర్దూ అని పిలుస్తారు. ఉర్దూ భాషను ఏమని కూడా పిలుస్తారండి? దక్కనీ ఉర్దూ అని పిలుస్తారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే గోల్కొండ రాజు దక్కనీ ఉర్దూలో కొన్ని వేల పద్యాలను కూడా రచించాడంటండి. మహమ్మద్ కులీ కుతుబ్ షా దక్కనీ ఉర్దూలో కొన్ని వేల పద్యాలను కూడా రచించాడు. తెలుగు భాషపై ఉర్దూ భాష ప్రభావం సుమారు 600 సంవత్సరాలుగా ఉంటూ ఉందంటండి. తెలుగు భాష మీద మరి ఉర్దూ భాష ప్రభావము సుమారు 600 సంవత్సరాల నుంచి మరి ఉంటున్నట్లుగా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఈ సుదీర్ఘ కాలంలో దాదాపు 5000 ఉర్దూ పదాలు తెలుగులోకి ప్రవేశించాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ పదాల సంఖ్య ఎక్కువగా ఉంది. సుమారు 5000 పదాలు ఉర్దూ పదాలు తెలుగు భాషలోకి ప్రవేశించాయంటండి. కాబట్టి దక్కనీ ఉర్దూలో కొన్ని వేల పద్యాలను రచించిన వాడు ఎవరని అడిగితే మహమ్మద్ కులీ కుతుబ్ షా. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ఉర్దూ భాషా పదాలు ఏ ప్రాంతం మీద ప్రభావం ఎక్కువగా ఉందంటే తెలంగాణ ప్రాంతం మీద ఉర్దూ భాషా పదాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. దీని తర్వాత మనం చూస్తే ఇంగ్లీషు వారు మరి 1835లో ఇంగ్లీషు వారు కూడా 1835లో ఉర్దూని రాజభాషగా ప్రకటించారు సార్. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇంగ్లీషు వారు ఉర్దూ భాషను ఎప్పుడు రాజభాషగా మరి ప్రకటించారంటే ఇంగ్లీషు వారు 1835లో ఉర్దూ భాషను రాజభాషగా ప్రకటించారు. తర్వాత మరికొన్ని చాలా ముఖ్యమైన అంశాలు ఎందుకు మీకు తెలియజేస్తానంటే ఏ అంశాల గురించి అయినా సరే ప్రశ్న అడిగినప్పుడు ఆ భాష గురించి మనకి పూర్తిగా తెలిసి ఉండడానికి అవకాశం ఉండాలి. ఆ భాష గురించి మనం ఎంతో కొంత బాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఉర్దూలో నా మా అనేవి రెండే అనునాసికాలు ఉంటాయి. నా అనేటువంటి వర్ణము, మా అనేటువంటి వర్ణము, లేదా మా నా అనేటువంటి 2 వర్ణాలు మాత్రమే, ఈ 2 అనునాసికాలు మాత్రమే ఉర్దూ భాషలో ఉంటాయంటండి. కాబట్టి ఉర్దూలో మా నా అనేవి రెండే అనునాసికాలు. మనకి అనునాసికాలు అన్నప్పుడు తెలుగులో ఇఞ, ఇని, అణ, నా, మా అంటాం. కానీ ఉర్దూలో అయితే మా నా అనేటువంటి 2 మాత్రమే అనునాసికాలుగా ఉంటాయి. ఉర్దూ మాటలు చూడండి, ఇక్కడ ఉర్దూ మాటలు చమ్కీ, చిమట, చమడ మొదలైన పదాలు తెలుగు వర్ణ నిర్మాణానికి అనుగుణంగా స్వరభక్తి వల్ల ఎలా మారిపోయింట చమికి, చిమట, చమడ వంటి రూపాలుగా మారి కొన్ని మాండలికాల్లో కనిపిస్తుంటాయి. ఏంటి సార్? ఉర్దూ పదాలు ఏంటంటే చమికి, చిమట, చమడ ఈ మొదలైన పదాలు తెలుగు వర్ణ నిర్మాణానికి అనుగుణంగా మారిపోయి అందులో స్వరభక్తి వల్ల, అంటే ఇక్కడ చూడండి చమికి, ఇక్కడ మనం చామీకి, అలాగే చిమట,
చిమట, చెమడ, చమాడ. ఇవి మరి ఉర్దూ భాషా పదాలు. చమికి, చిమట, చెమడ అంటే ఇవన్నీ ఉర్దూ భాషా పదాలు. తెలుగులో చాలా చక్కగా మరి కలిసిపోయినట్లుగా మనం చూస్తాం. ఇంకా మన ముఖ్యమైన అంశాలు ఏంటి తెలుసా? చూడండి, ఉర్దూ ప్రేరణార్థక రూపాలపై తెలుగు ప్రత్యయాలు చేరడం వల్ల కొత్త క్రియారూపాలు కూడా ఏర్పడతాయి. ఉదాహరణ, బనాయించు, చలాయించు, దౌడాయించు పదాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇవేంటండి? ఉర్దూ ప్రేరణార్థక రూపాలపై తెలుగు ప్రత్యయాలు చేరడం వల్ల కొత్త క్రియారూపాలు ఏర్పడతాయి. తెలుగు ప్రత్యయాలు మనకి ప్రేరణార్థకంలో ప్రత్యయం ఏంటంటే ఇంచు అంటాం. కాబట్టి తెలుగులో ప్రేరణార్థక ప్రత్యయంలో ఇంచు అంటే ప్రత్యయం ఏంటంటే ఇంచు. ఆమె నా చేత చదివించింది, ఉపాధ్యాయుడు నా చేత పాట పాడించాడు, నా చేత చదివించాడు. కాబట్టి ఇంచు అనేది తెలుగు ప్రేరణార్థక ప్రత్యయంగా చెప్పొచ్చు. కాబట్టి దీన్ని కూడా ఇక్కడ మనం చూస్తే ఉర్దూ ప్రేరణార్థక రూపాలపై తెలుగు ప్రత్యయాలు చేరడం వల్ల కొత్త క్రియా రూపాలు ఏర్పడతాయి. ఉదాహరణ, బనాయించు, చలాయించు, దౌడాయించు మొదలైనవి. ఓకే సార్, నేను ఇంకా మీకు ఉర్దూ భాషా పదాలు చెప్పలేదు. ప్రశ్న ఇలాంటి దగ్గర అడిగితే మనం ఖచ్చితంగా మనం పెట్టగలగాలి. ఏదో ఒక భాష గురించి కొన్ని పదాలు చదువుకుని వెళ్ళిపోతే అవి రావచ్చు, రాకపోవచ్చు. కానీ దాని యొక్క పూర్వపరాలన్నీ తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మరి ఏ బిట్ అడిగినా పెట్టవచ్చు. ఈ క్రింది వానిలో లస్కర్ భాష అని ఏ భాషని పిలుస్తారని చెప్పవచ్చు? ఈ క్రింది వానిలో ఏ భాష మరి సైనిక స్థావరాలలో ఆరంభమైందిగా చెప్పవచ్చు అంటే ఉర్దూ భాష. కాబట్టి మిత్రులారా, మనం ఈ అంశాలన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా చూడండి, ఉర్దూలో మదద్ అంటే సహాయము అని అర్థం. చూడండి సార్, ఉర్దూలో మదద్, మదద్ అంటే అర్థం ఏంటంటే సహాయము. తర్వాత మదద్గార్ అంటే సహాయకుడు. మనకు బిట్ అడగచ్చు, ఉర్దూలో మదద్ అంటే ఏమిటని అడిగాడు అనుకోండి. ఉర్దూలో మదద్ అంటే సహాయము. మరి మదద్గార్ అంటే అర్థం ఏంటని అడిగితే సహాయకుడు. ఇక్కడ 2 బిట్లు మనకి రావడం జరిగింది. తెలుగులో అదే వర్ణ రూపముగా ఉన్నటువంటి గారు అనేది గౌరవార్థక ప్రత్యయంగా వాడబడుతుంది. సరే, ఇక్కడ చూడండి, మదద్గార్ అంటే సహాయకుడు. ఉర్దూలో మదద్గార్ అంటే సహాయకుడు. తెలుగులో ఇదే వర్ణ రూపముగా ఉన్నటువంటి గారు అంటే ఇక్కడ మదద్గార్ కదా, అదే తెలుగులో గారు అనేది గౌరవార్థకంగా పిలిచేటువంటి ప్రత్యేకంగా వాడబడుతుంది. గారు అనేది తెలుగులో గౌరవార్థకంగా వాడబడుతుంది. ఉదాహరణ చూడండి, గురువు గారు, మాస్టారు గారు, అయ్యగారు. ఇక్కడ మదద్గార్ అంటే ఉర్దూలో సహాయకుడు. అదే గారు తెలుగులో, అదే గారు అనే మాట తెలుగులో గౌరవార్థంగా వాడబడుతుంది. గురువు గారు, మాస్టర్ గారు, అయ్య గారు మొదలైనవి. తర్వాత అన్యదేశ్యమైనటువంటి మదద్ గారు అరువు తెచ్చుకోవడంతో తెలుగు ప్రత్యయము గారు అనే అర్థంలో మార్పు వచ్చింది. ఉర్దూలో గమ్యార్థ పదానికి చతుర్థి విభక్తి ప్రత్యయము వాడనవసరం లేదు. ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఉర్దూలో గమ్యార్థ పదానికి చతుర్థి విభక్తి ప్రత్యయము వాడనవసరం లేదు. ఇది తెలుగులో కూడా అలాంటి ప్రత్యయం లోపమే కనిపిస్తుంది. తెలుగులో కూడా మనం చతుర్థి విభక్తి ప్రత్యయము వాడనవసరం లేదు. ఎందుకంటే ఉర్దూలో గమ్యార్థ పదానికి చతుర్థి విభక్తి ప్రత్యయం వాడనవసరం లేదు. తెలుగులో కూడా అలాంటి ప్రత్యయ లోపమే కనిపిస్తుంది. అంటే గమ్యార్థం అంటే చూడండి, ఇక్కడ ఉదాహరణ, తెలుగులో నేను బయటికి పోయినా, తెలుగులో ఏంటండి, నేను బయటికి పోయినా. దీని ఉర్దూలో మై బాహర్ గయా. ఇక్కడ అడిగింది ఏంటి? ఉర్దూలో గమ్యార్థ పదానికి చతుర్థి విభక్తి ప్రత్యయము వాడనవసరం లేదు. తెలుగులో కూడా అలాంటి ప్రత్యయ లోపమే కనిపిస్తుంది. అంటే బయటికి దేని కొరకు వెళ్ళాము అనేది మనం ఇక్కడ చతుర్థి విభక్తి ప్రత్యయము మరి వాడనవసరం లేదు. అంటే చతుర్థి విభక్తి ప్రత్యయాలు అంటే కొరకును కై, ఈ కొరకును కయ్యేటువంటి ప్రత్యయాలు మనం ఇక్కడ ఉర్దూ భాషలో గమ్యార్థానికి వాడనవసరం లేదు. మరి ఉర్దూలో మై బాహర్ గయా అన్నాడు. ఇంకొక పాయింట్ చూడండి, ఉర్దూలోని
నమ్మక హరాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఉర్దూలో మరొక పాయింట్ ఏంటి సార్? నమ్మక హరాం. ఈ నమ్మక హరాం అనే పదము చూడండి. ఈ నమ్మక హరాం అనే పదానికి అర్థం ఏంటంటే ఉప్పు తిన్న ఇంటికే ద్రోహం చేయడం అనేటువంటి భావంతో ఒక జాతీయం స్థిరపడిపోయిందండి. నమ్మక హరాం అంటే ఉర్దూ భాషలో ఉప్పు తిన్న ఇంటికే ద్రోహం చేయడం అనే అర్థం. అయితే తెలుగులో నమ్మక్ అనేటువంటి పదం లేదు సార్. ఉర్దూలో నమ్మక హరాం అంటే ఉప్పు తిన్న ఇంటికే ద్రోహం చేయడం. కానీ తెలుగులో నమ్మక్ అనేటువంటి పదం లేదు. ఉర్దూలో నమక్ అంటే ఉప్పు అని అర్థము. ఈ పదం అడగచ్చు. నమక్ అనే పదము ఏ భాషా పదం అంటే ఉర్దూ భాషా పదం. నమక్ అనే పదానికి అర్థం ఏంటంటే ఉప్పు. ఇది ఒక జాతీయంగా, ఒక ఈడియంగా స్థిరపడిపోయింది. కాబట్టి మిత్రులారా, ఒక్కసారి మళ్ళా మరి ఈ బోర్డు మీద ఉన్నటువంటి అంశాలను మీకు నేను తెలియజేస్తాను చూడండి. గోల్కొండ రాజ్యంలో వినూత్నమైనటువంటి ఉర్దూ భాష అవతరించింది. దీనిని దక్కనీ ఉర్దూ అని పిలుస్తారు. తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేటువంటి గోల్కొండ రాజు దక్కనీ ఉర్దూలో కొన్ని వేల పద్యాలు రచించాడు. తెలుగు భాషపై ఉర్దూ భాష ప్రభావం సుమారు 600 సంవత్సరాల నుంచి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సుదీర్ఘ కాలంలో దాదాపు 5000 ఉర్దూ భాషా పదాలు తెలుగులోకి ప్రవేశించాయి. సుమారు ఎన్ని పదాలు తెలుగులోకి ప్రవేశించాయంటే ఉర్దూ పదాలు 5000. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ పదాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఉర్దూ భాషా పదాల సంఖ్య ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉందంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. తర్వాత చాలా ముఖ్యమైన పాయింట్, ఇంగ్లీషు వారు కూడా 1835లో ఉర్దూ భాషను రాజభాషగా మరి ప్రకటించారు. ఉర్దూ భాషను ఇంగ్లీష్ వారు రాజభాషగా ఏ సంవత్సరంలో ప్రకటించారంటే 1835లో. తర్వాత ఉర్దూ భాషలో ఉన్నటువంటి అనునాసికాలు ఎన్ని అని అడిగితే 2. ఆ అనునాసికాలు మా, నా. ఉర్దూ మాటలు చమ్కీ, చిమటా, చమడా మొదలైన పదాలు తెలుగు వర్ణ నిర్మాణానికి అనుగుణంగా స్వరభక్తి అంటే ఒక స్వర విభక్తి అదనంగా చేరడం చేత చమికి, చిమట, చెమడా వంటి రూపాలు కొన్ని మాండలికాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక పాయింట్, ఉర్దూ ప్రేరణార్థక రూపాలపై తెలుగు ప్రత్యయాలు చేరడం వల్ల కొత్త క్రియారూపాలు ఏర్పడ్డాయి. ఉదాహరణ బనాయించు, చలాయించు, దౌడాయించు. ఇవి ఉర్దూ భాషా పదాలుగా చెప్పాలి. తర్వాత ఉర్దూలో మదద్ అంటే సహాయం, మదద్గార్ అంటే సహాయకుడు. మరి తెలుగులో అదే వర్ణ రూపం ఉన్నటువంటి గారు అనేది గౌరవార్థ ప్రత్యేకంగా వాడబడుతుంది. ఉదాహరణ గురువుగారు, మాస్టర్ గారు, అయ్యగారు మొదలైనవి. తర్వాత చూడండి, అన్యదేశ్యమైనటువంటి మదద్ గారు అరువు తెచ్చుకోవడంతో, అన్యదేశ్యమైనటువంటి మదద్ గారు అరువు తెచ్చుకోవడంతో తెలుగు ప్రత్యయము గారు అర్థములో మార్పు వచ్చింది. ఇంకా ఉర్దూలో గమ్యార్థ పదానికి చతుర్థి విభక్తి ప్రత్యయము వాడనవసరం లేదు. ఉర్దూలో గమ్యార్థం, అక్కడికి వెళ్తున్నాను ఇక్కడికి వెళ్తున్నాను అనేది గమ్యార్థం కాబట్టి ఈ గమ్యార్థ పదానికి చతుర్థి విభక్తి ప్రత్యయము వాడనవసరం లేదు. తెలుగులో కూడా అలాంటి ప్రత్యయ లోపము కనిపిస్తుంది. ఇంకా ఉర్దూలో నమ్మక హరాం అనేటువంటి ఈ పదానికి అర్థం ఏంటంటే ఉప్పు తిన్న ఇంటికే ద్రోహం చేయడము. నమ్మక హరాం అంటే ఉప్పు తిన్న ఇంటికే ద్రోహం చేయడం. ఇది ఒక జాతీయంగా స్థిరపడిపోయింది. నమ్మక హరాం అనేది ఒక జాతీయంగా స్థిరపడిపోయింది ఉర్దూలో. మరి తెలుగులో నమక్ అనేటువంటి పదము లేదు. ఉర్దూలో నమక్ అంటే ఉప్పు అని అర్థము. సార్ అర్థమవుతుంది కదా? ఇలాంటివి మరి కొంచెం దృష్టి పెట్టి చదువుకోవాలి. దృష్టి పెట్టి చదవగలిగితేనే మీకు ఇక్కడ మరి మంచి సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు నేను తెలుగు భాషలో మరి వాడుకలో ఉన్నటువంటి కొన్ని ఉర్దూ పదాలను మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తెలుగు భాషలోకి వచ్చి చేరినటువంటి ఉర్దూ భాష ప్రభావం ఎలాంటి పదాలు ఉన్నాయో మీకు మరి ఉర్దూలో ఆ పదాన్ని ఎలా పిలుస్తారు, ఆ పదం తెలుగులోకి మరి ఎలా మార్పు చెందింది చెప్పాను మీకు. ఉర్దూ భాషా పదాలు తెలుగు భాషలో చేరినప్పుడు అవి తమ సొంత మరి నిర్మాణాన్ని కొంత వదులుకొని
తెలుగు భాష నిర్మాణానికి అనువుగా మారిపోయాయి. అంటే ఉర్దూ భాష పదము కొంత నిర్మాణాన్ని వదులుకొని తెలుగు భాష నిర్మాణానికి అనువుగా ఉన్నాయి కాబట్టి ఉర్దూలో దాన్ని ఏ విధంగా చెప్పొచ్చు, అది తెలుగులో ఏ విధంగా తన భాషా నిర్మాణాన్ని మార్చుకుంది, దానికి అర్థం ఏంటో కూడా ఇక్కడ మీకు తెలియచేస్తాను. చాలా పదాలున్నాయి. గత ప్రీవియస్ పేపర్‌లో కూడా వచ్చినటువంటి పదాలను ఇప్పుడు కూడా మీకు చాలా ముఖ్యమైన పదాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటిని తరువుగా చదవండి. చూడండి. ఉర్దూ, తెలుగు దీని యొక్క అర్థం. దర్యాప్తు. దర్యాప్తు అనేటువంటి ఉర్దూ పదం తెలుగులో మనం దర్యాప్తుగా వాడుకుంటున్నాం. దర్యాప్తు అంటే అర్థం ఏంటండి? పరిశోధన. అడగొచ్చు. ఉర్దూ పదమైనటువంటి దర్యాప్తును తెలుగులో అర్థం ఏంటని అడగొచ్చు. దానికి పరిశోధన. కాబట్టి నేను ఇంత క్లియర్‌గా ఎందుకు ఇస్తున్నానంటే ఇది అకాడమీ పుస్తకాలు ఫాలో అవ్వడమే కాకుండా ఇంతకు ముందు కూడా ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో దాన్ని మీకు బేస్ చేసుకొని ఇక్కడ మరి చాలా చాలా ముఖ్యమైన అంశాలు మీకు ఇక్కడ బోర్డు మీద ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ. పహరా. పహరా అంటే తెలుగులో దాన్ని మనం ఎలా రాసుకోవాలంటే పహారా, పారా. పహరా అంటే పహారా, పారా. ఇది కావలి అని అర్థం. పహార్ అంటే కాపలా కాయటం, కావలి. 3 తాకీద్. తాకీద్. దాన్ని మనం తెలుగులో తాకీదు అని మార్చుకున్నాం. తాకీదు అంటే ఆజ్ఞ. 4 తకరార్. తకరార్. దాన్ని మనం తెలుగులో ఉర్దూ భాషా పదమే కానీ దాన్ని తెలుగులో మనం ఎలా రాసుకున్నాం అంటే తకరారు. తకరారు. ఈ తకరారు అనే పదం మనకి అర్థం ఏంటంటే వివాదము. వివాదం. 5 తుక్కుడా. తుక్కుడా. దాన్ని మనం తెలుగులో మరి మాట్లాడుకోవడానికి మరి చెప్పుకోవడానికి ఎలా మార్చుకున్నామంటే తుకుడా. తుకుడా అంటే మొక్క. తర్వాత మతలబ్. మతలబు. మతలబు అంటే ఉద్దేశం. తోడా. తోడెం. తోడెం అంటే కొంచెం. చాలా చాలా ఇంపార్టెంట్. లూట్. లూట్ అనేటువంటి దాన్ని మనం తెలుగులో మరి లూటీ. లూటీ అంటే ఉర్దూ భాష పదం. లూటీ అంటే కొల్లగొట్టడం. కొల్లగొట్టడం. తర్వాత ఛత్రి. దాన్ని మనం ఛత్రి. ఛత్రి అంటే గొడుగు. మెహనత్. మెహనత్. దాన్ని మనం మెహనత్తు. మెహనత్తు అంటే శ్రమ అని అర్థం. తర్వాత చపానా. చపానా అంటే మనం దాని తెలుగులో మరి ఉర్దూ పదాలను ఎలా మార్చుకున్నాం అంటే చపాయించు. దాని అర్థము అచ్చువేయు. 12 షికార్. షికారు. వాహ్యాళి. షికార్. షికారు. వాహ్యాళి. తర్వాత 13 థాల్. తల్లే. పల్లెం. కచ్చా. మనం దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ గానే వాడేస్తున్నాం. కచ్చా ఆక్రమించుట. జప్తు చేయడం అనేది కూడా మనం పర్షియన్ భాషా పదాలు చెప్పుకున్నాం. ఇక్కడ కచ్చా అంటే మనం కబ్జా చేయడం అంటాం. కాబట్టి కచ్చా. కచ్చా ఆక్రమించుట. 15 బకాయి. బకాయా అప్పు. బర్తరఫ్. బర్తరపు ఉద్యోగం నుండి తొలగింపు. ఇవన్నీ కూడా ఏ భాషా పదాలు సార్? ఛత్రి, మెహనత్తు, చపాయించు, షికారు, తల్లే, కచ్చా, బకాయా, బర్తరఫ్. ఈ పదాలన్నీ కూడా ఉర్దూ భాషా పదాలు. తర్వాత చాలా చాలా ముఖ్యమైనది ఇప్పుడు బాగా అందరికీ తెలిసిన పదము జబర్దస్త్. జబర్దస్త్ ఏ భాషా పదం అంటే ఉర్దూ భాషా పదమే. జబర్దస్తు. జబర్దస్తు. జబర్దస్త్ అంటే అర్థము బలవంతము అని అర్థం. బలవంతం. కాబట్టి ఆ జబర్దస్త్ అంటే బలవంతం అంతా. రైట్. హంగామా. సేమ్ హంగామా. హంగామా అంటే కల్లోలం. చూడండి. ఘాబ్రా. ఘాబ్రా. గాభరా. గాబరా. గాబరా అంటే భయం. లిఫాఫా. 20 చూడండి 20 లిఫాఫా. లిఫాఫా.
లిపాప అంటే కవరు, కవర్. 21 పసందు, పసందు ఇష్టము అని అర్థం. పురుసత్, పురుసత్ అంటే పురుసతు తీరిక అని అర్థం. వగైరా 23 సార్, వగైరా ఇది కూడా వగైరా. వగైరా అంటే మొదలైనవన్నీ వగైరా అంటాం కదా, ఆ వగైరా. 24 గాయబ్, గాయబు కనపడకపోవడము, కనపడకపోవడాన్ని గాయబు అంటాం. ఇక్కడ 25 బదనాం. ఏంటి సార్? బదనాం. సేమ్ బదనాం. బదనాం అంటే అపవాదు. ఇవన్నీ కూడా మనకి ఉర్దూ భాషా పదాలు సార్. కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు ఈ పదాలను ఒక్కసారి 1-2 సార్లు మీరు మరి చదవాలి, గుర్తించుకోవాలి. ఇలా మీకు మరి లిపాపా అనే పదము, పసందు, పురుసతు, వగైరా, గాయబు, బదనాం, గాభరా, హంగామా, జబర్దస్త్ ఇవి ఏ భాషా పదాలని అడిగితే ఉర్దూ భాషా పదాలు. దర్యాప్తు, పహారా, తాకీదు, తకరారు, తుకడా, మతలబు, తోడెం, లూఠీ చేయటం ఇవన్నీ కూడా ఏ భాషా పదాలంటే ఉర్దూ భాషా పదాలు. కాబట్టి నేను రాసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వం అనేటువంటి గ్రంథంలో కూడా అనేకమైన భాషా పదాలను, ఉర్దూ భాషా పదాలు కూడా మీకు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ గ్రంథాన్ని కూడా మీరు చదవండి. మరికొన్ని ఉర్దూ భాషా పదాలను చూద్దాము. ఇవి కూడా గత ప్రీవియస్ మరి పరీక్ష పేపర్లో ఇచ్చినటువంటి అంశాలు కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాను. కాబట్టి నేను ఈ అన్నీ కూడా మీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇందులోంచి ఏదైనా ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మరి పోటీ పరీక్షార్థులు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. చూడండి, బకాయి, బకాయా, అప్పు, బర్తరఫ్, బర్తరపు మనం చెప్పుకున్నాం ఉద్యోగం నుండి తొలగింపు. ఇవే కాకుండా జగాహ్, జగాహ్ అంటే జగా స్థలము, మనం జాగా అంటాం. బేజార్, బేజారు, బేజార్ అంటే బేజారు, మనం విసుగు, అలపు అంటాం. అంటే బేజారు పడుతున్నాడు. బద్నాం, బదనాం అపవాదు, ఇది కూడా మనం ముందు చెప్పుకున్నాం. జబర్దస్తు, జబర్దస్తు బలవంతము. దురుస్తు, దురుస్తు రిపేరు చేయుట. ఏంటి సార్? దురుస్తు, దురుస్తు రిపేరు చేయుట. అదాలత్, అదాలతు న్యాయాలయము, న్యాయాలయము. గడ్బడ్, గడ్బడ్ అంటే గడబిడ, ఇది కూడా అల్లరి అనే అర్థము వస్తుంది. తర్వాత మజ్బూత్, మజబూతు అంటే గట్టి అని అర్థం. తర్వాత జగడా, జగడ అంటే జగడం, కొట్లాట. ఈ జగడం అనే పదం కూడా మనకి ఉర్దూ భాషా పదాలే. తమాషా, మనం దాన్ని తమాషా అంటాం, విచిత్రం. జరూర్, జరూరు అంటే తొందరగా. హాజర్, హాజరు ఉపస్థితి. ఖాతిర్, ఖాతరు గౌరవం. ఖాతరు చేయాలంటే గౌరవంగా ఉండాలి అనేటువంటి మాటలో ఖాతిర్ అనేది ఖాతరు గౌరవం. హైరాన్, హైరాను ఏమి తోచని స్థితిని హైరానా పడటమంటాం. మహల్, మహాలు సౌధం. మహల్, మహలు సౌధం. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఉర్దూ భాషా పదాలే. ఇవి తెలుగులోకి వచ్చి తెలుగు పదాలుగా అన్నట్లుగా మనకి కనిపిస్తున్నాయి. చూడండి సార్, బకాయి, బర్తరఫ్, జాగా, బేజారు, బదనాం, జబర్దస్తు, దురుస్తు, అదాలతు, గడబిడ, మజబూతు, జగడం, తమాషా, జరూర్, హాజరు, ఖాతరు, హైరాను, మహలు. మహల్ అంటే సౌధం. తర్వాత ఇంకా నిషాన్, నిషానీ, నిషానీ అంటే గుర్తు. రోటీ, రొట్టె కూడా మనకు ఉర్దూ భాషా పదమే, తినుబండరం. తర్వాత ఇవే కాకుండా మనకి ప్రీవియస్ పరీక్షల్లో వచ్చినటువంటి మరికొన్ని అంశాలను కూడా
పదాలను కూడా నేను మీకు ఇస్తున్నాను కాబట్టి వీటిని జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఖర్చు, ఖర్చు పెరిగిపోవడం, ఖర్చు. ఖైదు, ఖరీదు. ఇందులో మనకి కొన్ని మరి ఖరీదు కానీ, దుబాసీ కానీ, మరి సిపాయి కానీ, ఇలాంటి కొన్ని పదాలు కూడా మనకి పర్షియన్ భాషా పదాలలో ఉంటాయి. ఎందుకంటే మరి పర్షియన్ భాష, అరబీ ఈ మూల భాష నుంచి వచ్చినటువంటి మరి ఉర్దూ భాష కాబట్టి ఇవన్నీ కూడా ఉర్దూ పదాలే. ఇందులో కొన్ని పదాలు మనం పర్షియన్ భాషలో కూడా అలాగే ఉర్దూ భాషలో కూడా చూస్తాం. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్ బట్టి కూడా మనం ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే నువ్వు బాగా దాని మీద చదవగలిగితే, గుర్తు పెట్టుకోగలిగితే, రివిజన్ చేయగలిగితే. ఓకేనా? ఖాళీ, నాకు ఖాళీ లేదు. ఖరారు, కాబు, ఖజానా, చాకిరి, సిరా, చర్కా, చాకు, కండువా. ఇది కూడా మనకి గత మరి డిఎస్సిలో ఇవ్వడం జరిగింది. అలాగే పీజీటీలో కూడా ఇచ్చినటువంటి బిట్టు కండువా, లంగా. ఇవి వస్త్రాలతో కూడినటువంటి అంశాలు. కండువా అంటే మరి ఎవరైనా ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి మారినప్పుడు ఆ పార్టీ యొక్క కండువా వేసి వారు ఆ పార్టీలో చేరతారు. కాబట్టి ఇక్కడ కండువా, లంగా, జోడు, జంబు ఖానా, రసీదు, రిసిప్ట్ అంటాం కదండి, రసీదు, దస్తావేజు, మతలబు, జరీ, జిగిని. ఏంటి సార్? జరీ, జిగిని, దరఖాస్తు, దరఖాస్తు, కుర్తా, తాకీదు, తర్జుమా అనువాదం అంటాం, కౌలు, పఖీరు. ఇది కూడా మనం మరి పర్షియన్లో చెప్పుకున్నాం. కాబట్టి ఖరీదు, ఫకీరు, కవులు, మసీదు ఇవన్నీ కూడా మనకి పర్షియన్ భాషలో కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఇచ్చిన ఆప్షను ఇస్తే ఇలాంటి పదాలు ఇచ్చినప్పుడు అక్కడ పార్షికం ఇస్తే ఉర్దూ ఉండదు. కాబట్టి ఈ విధంగా మనం కొన్ని పదాలు అందులోంచి రావడం జరిగింది కాబట్టి అవి కూడా మీరు గమనించాలి. నౌకరు ఉర్దూ పదం. ఓకేనా? దౌడు, నవాబు, గుమ్మస్తా, తహసీల్దారు, ఎంఆర్ఓ అంటాం కదండి, తహసీల్దారు, హుషారు, సలాం, గాబు, తురాయి, లడాయి, బాజా బంధు, సరాజు, ఉస్తాద్. ఉస్తాద్ అంటే ఉపాధ్యాయుడు. తర్వాత కుర్సీ, కుర్చీ కూడా అక్కడ చెప్పుకున్నాం మనం. తర్వాత కిసాన్, రైతుని కిసాన్ అంటాం. తలాక్, విడాకుల్ని తలాక్ అంటాం. దావత్, దుల్హా, దుల్హాన్, షాదీ, షాదీ అంటే వివాహం. అండా, అండా అంటే గుడ్డు. ఖానా, భోజనం. చట్నీ, మనం రోజు కూడా టిఫిన్లో వేసుకునేటువంటి చట్నీ కూడా ఉర్దూ పదమే. చీనీ, మనం పంచదారని చీనీ అంటాం, ఉర్దూ పదం. దాల్, పప్పు. దూద్, పాలు. నమక్, ఉప్పు. పానీ, నీరు. ప్యాజ్, ఉల్లి. శర్బత్, ఇది కూడా ఒక పానీయం. ఆలు, కద్దు. కీరా, మనం తినేటువంటి కీరా. గోబీ, క్యాబేజీ. చీతా, ఖిలాడి. చోర్, దర్జీ, టైలర్. దోభి, చాకలి. ముసాఫిర్, జఖం, జఖం అంటే గాయం. మున్సిఫ్, వకీలు, న్యాయవాది. చూడండి సార్, ఎన్ని ఉర్దూ పదాలు మనం ఇక్కడ నేర్చుకోగలుగుతున్నామో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఈ పదాలన్నీ కూడా నేను మీకు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే చాలా చాలా ముఖ్యమైన పదాలు కాబట్టి వీటిని మీరు చక్కగా నేర్చుకోవాలి. ఓకేనండి? ఎంత మంచి పదాలు ఇవి. రిపీటెడ్గా మనకి పరీక్షలు అడుగుతున్నాడు కాబట్టి ఖర్చు, ఖైదు, ఖరీదు, ఖాళీ, ఖరారు, కాబు, ఖజానా. చూడండి అన్ని ఖా ఖా ఖా. చాకిరి, సిరా, చర్కా, చాకు, కండువా, లంగా, జోడు, జంబుకానా, రసీదు, దస్తావేజు, మతలబు, జరీ, జిగిని, దరఖాస్తు, కుర్తా, తాకీదు, తర్జుమా, కౌలు, పకీరు, మసీదు, నౌకరు. తర్వాత దౌడు, నవాబు, గుమస్తా, తహసీల్దారు, హుషారు, సలాం, గాబు, తురాయి, లడాయి, బాజాబందు, సరాజు, ఉస్తాదు, కుర్సీ, కిసాన్, తలాక్, దావత్, దుల్హా, దుల్హాన్, షాదీ, అండా, ఖానా.
చట్నీ, చీనీ, దాల్, దూద్, నమక్ అంటే ఉప్పు, పానీ, ప్యాజ్, షర్బత్, ఆలు, కద్దు, కీరా, గోబీ, చీతా, ఖిలాడి, చోర్, దర్జీ, దోబీ, ముసాఫిర్, జకం, మున్సిప్, వకీల్. ఈ పదాలన్నీ రాసుకోండి సార్. చక్కగా మీరు గుర్తుంచుకోవడానికి 1కి 2, 3 సార్లు చదవండి. వీటిలోంచి మీకు బిట్టు పోయే పరిస్థితి ఉండదని నా భావన కాబట్టి, వీటిలన్నీ వినండి చక్కగా. నోట్స్ రాసుకోండి. ఎంతో కష్టపడి మీకు ఈ బోర్డు మీద నేను రాసి మీకు ఇవ్వడానికి ఎంతో ప్రయత్నం చేస్తాను కాబట్టి, మీరు కూడా అంతే పట్టుదలతో శ్రమ పెట్టి కష్టపడి చదివితే మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం ఖచ్చితంగా సాధిస్తారు. నేను కష్టపడడమే కాదు, దానికి మీరు రెట్టింపు ఉత్సాహంతో కష్టపడి చదవగలిగితేనే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు.